హలో గైస్, ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము. సర్ప్రైజ్ అఖిల్ బర్త్డే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము. ఎప్పుడు ఏమి ఇవ్వలేదు వాడికి. మీకు కూడా చూపియా తర్వాత. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. హాయ్ గైస్. సో ఏంది అంటే అఖిల్ బయటకు పోయింది ఇప్పుడే. ఇప్పుడు 5:30 అవుతుంది అనమాట. కొంచెం ఇట్లా చిన్న సర్ప్రైజ్ అంటే బెలూన్స్ అట్లా అట్లా పెట్టి హ్యాపీ బర్త్డే అని ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఒకటి అది పెట్టి మా మమ్మీ నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తుంది అనమాట. సో ఆ గిఫ్ట్ కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అఖిల్కి తెలియదు. ఇది ఒక సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. అఖిల్కి 0 ఐడియా ఉంది. మేమే మా చేతులతో ఇదంతా ప్యాకింగ్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. అడేం చేస్తలే అను పండుకున్నాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? పని చెప్పినప్పుడు అన్ని దొంగతాను. చెప్పు మమ్మీ, నేనే పని చేస్తాను చెప్పు. మా స్వామి చేస్తాడు, బాగా చేస్తాడు. సో ట్విస్ట్ ఉండాలి కాబట్టి, అంటే నాకు ఆల్రెడీ మీరు చూసిండొచ్చు, నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు చాలా ఆడుకున్నాడు అనమాట. సో మనం కూడా అట్లనే చేయాలి. ఇది గిఫ్ట్ అనమాట, మీకు కూడా చూపియాము. ఇప్పుడే లాస్ట్ లో రివీల్ చేస్తాం. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? డిస్క్లైమర్ ఏంటి అంటే, మా మమ్మీ ఈ గిఫ్ట్ కోసం చాలా మంత్స్, ఇయర్, 1.5 year 2 years నుంచి కొన్ని మనీ అట్లా సేవ్ చేసుకుని ఈ గిఫ్ట్ అనమాట. లాస్ట్ లో చూపిస్తాం మీకు కూడా. మీరు ఇందాక చూసినట్టయితే సైజ్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు పేపర్స్ అన్ని రోల్ చేసి ఇట్లా వేసేసినాం. ఏమంటావు మమ్మీ? ఆడుకుంటున్నాం అనమాట. ఏమైతే తెలుసా, ఫ్యాన్ అయ్యొద్దు సాయంత్రం దాకా. పని చేస్తున్నా, ఒక్క పని ఇద్దరు చేస్తారు, 10 పనులు చేస్తున్నా. ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. ఇట్లా మొత్తం న్యూస్ పేపర్స్ తో ప్యాక్ చేసేసి మీకు ఒక విచిత్రమైన జంతువు పని చేయడం చూపిస్తాను. ఫస్ట్ టైం పని చేసినాను. మనం పని చేస్తున్నాం అలా నా గురించి. పైసలు ఇస్తాడు అందుకే, లేకపోతే ఎప్పుడు చేయాలి. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మమ్మీ? సర్ప్రైజ్, సీక్రెట్. అది కూడా చెప్పాం అట్లా. చెప్పాలి ఏందో. మొత్తం 2 rupees డెకరేషన్. ఈ డెకరేషన్ లో పడి నా పని మర్చిపోయినా. అల్లమెల్లిగడ చేద్దామంటే నా పాత మిక్సీ ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోతుంది. అందుకే నేను అగారా వారి మిక్సర్ గ్రైండర్ కొనుక్కున్నాను. సో ఈ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి 900 watts. ఇది హెవీ డ్యూటీ మిక్సీ. దీంట్లో కమర్షియల్ మోటార్ ఉంది. దీంట్లో 100% కాపర్ వైర్ ఉందన్నమాట. కాపర్ వైర్ ఉంటేనే కొనండి, అప్పుడు ఎక్కువ రోజులు నడుస్తుంది. దీంట్లో 3 jars వస్తాయి. ఈ చిన్న దాంట్లో గరం మసాలా, కొబ్బరి పౌడరు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాను నేను. దీంట్లో పల్లి చట్నీ వేసుకుంటాను నేను. ఈ పెద్ద జార్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. దీంట్లో 2 liters కెపాసిటీ ఉంది. దీని బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. దీంట్లో ఏం వేసినా ఈజీగా నూరుతుంది. ఇది హెవీ డ్యూటీ కాబట్టి అందుకే ఇది ఇంత స్పీడ్గా తిరుగుతుంది. అన్ని మిక్సీల లాంటిది కాదు ఇది. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. ఫస్ట్ అల్లం వేస్తాను, వెల్లిపాయలు వేస్తాను. ఇందులో కొంచెం పసుపు వేస్తాను, కొంచెం ఉప్పు వేస్తాం,
కొంచెం ఆయిల్ వేస్తాం. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరుకుందాం. ఇది లో, ఇది మీడియం, ఇది హై. ఇది విప్ అనమాట, ఇది ఎక్కువగా జ్యూసులు చేసేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను మంచిగా మెత్తగా నూరినాం. చూసారా ఎంత మంచిగా అయిందో. అగారో మిక్సీ హెవీ డ్యూటీ కాబట్టి ఇంత మంచిగా నూరింది చూడండి. లోనే పని అంతా అయిపోయింది. మనం మీడియం హైకి పోవాల్సినమే లేదు. అగారో మిక్సీ నాకు చాలా మంచిగా అనిపించింది. చిట్కలో అయిపోయింది చూడండి. మీరు కూడా కొనండి. ఈ మిక్సీకి ఎంత కెపాసిటీ ఉందంటే జార్ మొత్తం నింపినా కూడా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. మీరు ఒకటి చూసారా, ఈ మూతలన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపల మనం ఏదైతే గ్రైండ్ చేస్తామో బయట నుండి కనిపిస్తుంది. ఈ రబ్బర్ చూడండి, తోమేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టచ్చు. ఇట్లా క్లిప్స్ పెట్టేసేయాలి. దీనికి యాంటీ స్కిడ్ రబ్బర్ ఫిట్ ఉంది. దీంట్లో ABS కూడా ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్. ఈ 3 జార్లు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. నాకు నచ్చింది ఏంటంటే చూడండి, చాలా చిన్నగా ఉంది, ఎక్కడైనా పెట్టచ్చు. వేరే మిక్సీ లాగా పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉంది. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఈ ప్రోడక్ట్ 2 years వారంటీ తోటి వస్తుంది. అమ్మయ్య, నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. మీరు కూడా అగారో మిక్సీ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుండి ప్రోడక్ట్ని కొనండి. ఇప్పుడు మనం సర్ప్రైజ్కి రెడీ అయిపోదాం, లేట్ అవుతుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. మమ్మీ చేసి మొత్తం దగ్గరకు వచ్చి చూడు. షాకా చేస్తారా? మేము ముగ్గురం. మొత్తమా ముగ్గురం. అది ఒక్కటే మిస్సింగ్. 26 అని. 23 ఇవే తగ్గించుకుంటే మంచిది. 23 చూపారా? అలా 24. నేను 14. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. గాయస్ మీరు చూస్తురా, నేను షాక్ అయ్యి షికా అయిపోయినా. నేను ఇంట్లోకి రాగానే ఇట్లా ఇవన్నీ డెకరేషన్లు ఇవన్నీ నాకు చూసే గుండె దడదడ అంటది. భయం అవుతుంది నాకు ఇట్లాంటివి. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. మమ్మీ అది ముంగట చెప్తే నేను అలా పడవచ్చుదా? బల్లు ఉందన్నాడు ముందే. అప్పుడే పోయింది. చూడండి 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 గాయస్, మమ్మీ చేసిందంట. మాకు షాక్ అయిపోయి నేను మమ్మీ ఇట్లా చేయగానే. మమ్మీకి కూడా బ్రేడ్ ఉందన్నమాట. మమ్మీ కూడా వాడుతుంది అనమాట ఇట్లాంటివి కదా మమ్మీ? థ్యాంక్ యూ మమ్మీ. చూడండి గాయస్, ఇవన్నీ చేస్తే జర పైసలు ఎక్కిస్తాడు ఫోన్ చేసినప్పుడు. Happy birthday to you. Happy birthday to you. జగన్ వారా సంఖ్యాల డీజే కొట్టు డీజే. మెంది కూడా కొంచెం మెంది ఇదో అది అంతే బేట. ఏడుకోదు, కేక్ ఇంట్లోనే ఉంటది. కేక్ పూని కక్కుతుల నా కమండలో. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. అమ్మే ఏం కదా పక్క కూడా ఏమి ఇస్తావు?
పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. అరే ఇన్ని పేపర్లు చుట్టినామా మీరు ప్రాంక్ అయితే కాదుగా చెప్పరా ఎన్ని చుట్టినామా మీ పేపర్ చింపినప్పుడు వస్తుందండి స్వామి ఇది బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది. నీ షూస్ చెప్పలేదా ఇక మళ్ళీ పేపర్ ఏం లేకపోతే డబ్బా ఏం లేదండి నువ్వేనా చేసింది మరి ఇన్ని పేపర్లు ఏంటి వచ్చేసిందా మొత్తానికి ఏమొచ్చింది పేపర్ వస్తుంది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇందాక అదే అన్నా బ్రాస్లెట్ బ్రాస్లెట్ చేయించారు మొత్తం పెట్టుకుని డాడేసుకున్నప్పుడు 1 year నుండి ఇది ప్లాన్ 1 year నుంచి అట్లా అందరికి తెలుసు అందరు తెలిసినట్టు సీక్రెట్ ఇదంతా అంతే ఒక్కొక్కరు తెలియకుండా. సో గైస్ సుశ్రీ కదా ఎంతో ప్లాన్ చేసింది మా అమ్మ అయితే బ్రాస్లెట్ కరెక్ట్ ఇట్లా ఉంటుంది బ్రాస్లెట్ అంటే టైట్ ఉంటుందా తినేది అట్లా ఉండాలి బ్రాస్లెట్ బ్రాస్లెట్ మైండ్ బ్లోయింగ్ మస్త్ అయిపోయింది మమ్మీ కాల్ మొక్క ఫస్ట్ దా డాడీ దా మమ్మీ కాల్ మొక్క సో గైస్ ఇది సర్ప్రైజ్ మమ్మీ సర్ప్రైజ్ 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 గోల్డ్ గోల్డ్ గా గోల్డ్ ఇది లాస్ట్ టైం నా బర్త్డేకి అది నిన్న మేము అన్బాక్స్ చేసేసాం అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఇది మొత్తం అయిపోయింది అనమాట. బర్త్డే అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్ సీజన్ అనమాట. చూసిరు కదా ఇది బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. షాక్ షేక్ షికా అయిపోయారు నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త బ్లాగ్ తో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.